వెల్కమ్ టు మార్నింగ్ టాపిక్. కర్ణాటక రాజకీయం ఇప్పుడు బెంగళూరు నుంచి వయా హస్తినాకు షిఫ్ట్ అయింది. ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు అసలైన సవాల్ ఎదురవుతుంది. ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించడం ఒకెత్తైతే అందరికీ నచ్చేలా ఎవరికి అసంతృప్తి లేకుండా మంత్రి మండలిని కూర్చడం అధిష్టానానికి కత్తి మీద సాములా మారింది. సిద్ధరామయ్య తన వర్గానికి పెద్దపీట వేయాలని పట్టుబడుతుంటే డీకే శివకుమార్ తనదైన వ్యూహాలతో పవర్ సెంటర్లను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. అటు సతీమణికి రాజ్యసభ సీటు, ఇటు పుత్రుడికి క్యాబినెట్ బెర్తు, ఇలా సిద్ధరామయ్య ఫ్యామిలీ చుట్టూనే పొలిటికల్ డ్రామా నడుస్తుంది. మరి రేపే ప్రమాణ స్వీకారం అనగా ఢిల్లీ వేదిక జరుగుతున్న ఈ హై డ్రామా ఏ మలుపు తిరగబోతోంది? ఈ క్యాబినెట్ కసరత్తు వెనుక ఉన్న అసలు కథ ఏంటి? లెట్స్ వాచ్. కర్ణాటకలో ఎన్నికల హడావిడి ముగిసినా నూతన ప్రభుత్వ ఏర్పాటు వ్యవహారం మాత్రం ఇంకా కొలిక్కి రాలేదు. అధికార పీఠం దక్కిన ఆనందం ఒకవైపు ఉంటే మంత్రిమండలి కూర్పు అనే పెద్ద టాస్క్ ఇప్పుడు అధిష్టానానికి సవాల్గా మారింది. ఎవరికి ఏ పదవి ఇవ్వాలి, ఏ వర్గానికి ఎంత ప్రాధాన్యత కల్పించాలనే చర్చలు జోరుగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో బెంగళూరు నుంచి హస్తినాకు పొలిటికల్ మైగ్రేషన్ మొదలైంది. మాజీ ముఖ్యమంత్రి సిద్దిరామయ్యతో పాటు కాబోయే ముఖ్యమంత్రి కూడా హుటాహుటిన దేశ రాజధానికి చేరుకున్నారు. ఢిల్లీ వేదికగా ఏఐసీసీ పెద్దలతో కీలక సమావేశాలు రాత్రింబవలు జరుగుతున్నాయి. ఎవరికి వారు తమ పట్టు నిలుపుకోవాలని చూస్తూ ఉండటంతో హైకమాండ్ తలప్రాణం తోకకు వస్తుంది. రేపటి బుధవారంలోగా కొత్త అమతుల్యత తుది జాబితా సిద్ధం కావచ్చని పార్టీ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. కొత్త ప్రభుత్వం ఎలా సాగాలి, పాలనలో ఎలాంటి వ్యూహాలు అనుసరించాలనే దానిపై సుదీర్ఘంగా మదన పడుతున్నారు. ఢిల్లీ వేదికగా జరుగుతున్న కర్ణాటక కేబినెట్ కూర్పు కసరత్తు ఇప్పుడు క్లైమాక్స్ కు చేరుకుంది. కాంగ్రెస్ అధిష్టానం పెద్దలతో సిద్దిరామయ్య, డీకే శివకుమార్ సుదీర్ఘంగా చర్చలు జరుపుతున్నారు. గంటల తరబడి సాగుతున్న ఈ చర్చల్లో ఇప్పటి వరకు దాదాపు 10 మంది పేర్లపై ఏకాభిప్రాయం వచ్చినట్లు సమాచారం. అయితే కేవలం మంత్రివర్గంతోనే ఈ సమస్య ముగిసిపోవడం లేదు. దాంతోపాటు రాజ్యసభ కౌన్సిల్ సీట్లపైన కూడా పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. అల్లాడుతుంటే అల్లం ముక్క, కుదురుకుంటే కుండంత అన్నం చందంగా పదవుల కోసం నేతలు ఒత్తిడి పెంచుతున్నారు. పార్టీ అధ్యక్ష పదవి కోసం సతీష్ జర్కేహోలీ, హెచ్కే పాటిల్, బీకేరి హరిప్రసాద్ పీర్లను తెరపైకి తెచ్చారు. ఈ ముగ్గురిలో ఒకరికి పగ్గాలు ఇవ్వాలని శివకుమార్ గట్టిగా మద్దతు పలుకుతున్నారు. మరోవైపు సిద్దిరామయ్య తనదైన శైలిలో అహింద వర్గాలకు ప్రాధాన్యత కలిగిన శాఖలు ఇవ్వాలని పట్టుబడుతున్నారు. ఈ ఇద్దరు అగ్రనేతల మధ్య సమతుల్యత సాధించడం హైకమాండ్కు కత్తిమీద సాములా మారింది. ముఖ్యమంత్రి పీఠం దక్కినా కూడా మంత్రి పదవుల పంపకం దగ్గర అసలైన పేచీ మొదలైంది. సిద్దిరామయ్య తన వర్గానికి పెద్దపీట వేయాలని డిమాండ్ చేస్తూ ఉంటే అధిష్టానం మాత్రం ససేమిరా అంటోంది. సిద్దిరామయ్య వర్గానికి కేవలం పదవికి మించి మంత్రి పదవులు ఇవ్వకూడదనే యోచనలో అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు ఉప ముఖ్యమంత్రి పదవుల వ్యవహారం మరింత వివాదాస్పదంగా మారింది. జి పరమేశ్వర, జమీర్ అహ్మద్ ఖాన్, కేజే జార్జ్, ఎంబీ పాటిల్కు డిప్యూటీ సీఎం పదవులు ఇవ్వాలని సిద్దిరామయ్య పట్టుబడుతున్నారు. తన సన్నిహితులకు ఆ కీలక పదవులు దక్కితేనే ప్రభుత్వంలో తన పట్టు ఉంటుందని ఆయన భావిస్తున్నారు. ఈ ప్రతిపాదన వినగానే డీకే శివకుమార్ వర్గం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఒక ఒరలో 2 కత్తులు ఇమడవు అన్నట్లు అసలు ఎవరికి ఉప ముఖ్యమంత్రి పదవులు ఇవ్వకూడదని డీకే వాదిస్తున్నారు. ఒకరికంటే ఎక్కువ మందికి ఆ పదవులు ఇస్తే ప్రభుత్వంలో మరో పవర్ సెంటర్గా మారతాయని ఆయన హెచ్చరిస్తున్నారు. అధికారం ఒకరి చేతిలోనే కేంద్రీకృతం కావాలన్నదే డీకే శివకుమార్ ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది. హస్తినాలో జరుగుతున్న పంచాయతీలో కొన్ని కీలక నిర్ణయాలకు అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. సిద్దిరామయ్య తనయుడు యతేంద్రకు కేబినెట్లో చోటు కల్పించేందుకు అధిష్టానం ఓకే చెప్పింది. దీంతో సిద్దిరామయ్య వర్గంలో కొంత ఊరట లభించినట్లయింది. అయితే మొదటి విడతలోనే అందరికీ పదవులు ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. తొలి దశలో కేవలం 10 నుంచి 20 మంది మంత్రులతో మాత్రమే ప్రమాణ స్వీకారం చేయించాలని భావిస్తున్నారు. ఆ తర్వాతే మిగిలిన స్థానాలను భర్తీ చేసే యోచనలో అధిష్టానం ఉంది. రేపు కాబోయే ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ వేడుకను ఘనంగా నిర్వహించేందుకు బెంగళూరులో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ముందే అన్ని సర్దుబాట్లు పూర్తి చేయాలని చూస్తున్నారు. ప్రమాణ స్వీకార సమయానికి కనీసం కొందరి పేర్లైనా ఖరారు చేయాలని అధిష్టానం వేగంగా అడుగులు వేస్తోంది.
కర్ణాటక రాజకీయాల్లో ఇప్పుడు ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తుల పేర్లు మారుమ్రోగిపోతున్నాయి. సిద్దిరామయ్య సతీమణి పార్వతి, అలాగే ఆయన తనయుడు యతీంద్రకు పదవులు లభిస్తాయనే ప్రచారం జోరందుకుంది. గతంలో జరిగిన రాజీనామా చర్చల సమయంలో హైకమాండ్ నేతలు సిద్దిరామయ్యకు ఒక బంపర్ ఆఫర్ ఇచ్చారు. రాష్ట్ర రాజకీయాల నుంచి తప్పుకుంటే ఆయనకు గౌరవప్రదంగా రాజ్యసభ స్థానం ఇస్తామని చెప్పారు. కానీ సిద్దిరామయ్య ఆ ఆఫర్ను సున్నితంగా తిరస్కరించి తాను రాష్ట్ర రాజకీయాల్లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. దీంతో అధిష్టానం మరో సరికొత్త ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. సొంత కుటుంబంలోనే సర్దుబాటు చేయాలని చూసింది. ఆయనకు బదులుగా భార్య పార్వతికి రాజ్యసభ సీటు ఇస్తామని కాంగ్రెస్ పెద్దలు ఆఫర్ చేశారు. కానీ ఈ ప్రతిపాదనకు కూడా సిద్దిరామయ్య అస్సలు అంగీకరించలేదని సమాచారం. ఆమెకు రాజకీయాలతో ఏమాత్రం పరిచయం లేదని, హౌస్ వైఫ్ గా ఉన్న ఆమెను ఢిల్లీకి పంపడం ఇష్టం లేదని తేల్చి చెప్పారు. సిద్దిరామయ్య భార్య పార్వతి రాజకీయాల్లోకి రానని స్పష్టం చేయడంతో ఇప్పుడు అందరి దృష్టి ఆయన కుమారుడిపై పడింది. పుత్రుడు యతీంద్రకు మంత్రి పదవి లేదా డిప్యూటీ సీఎం పదవి దక్కడం ఖాయమంటూ కర్ణాటక అంతటా ప్రచారం జరుగుతుంది. తండ్రి ఇమేజ్ ను వాడుకుని కొడుకు రాజకీయాల్లో స్థిరపడాలని చూస్తున్నారనే టాక్ వినిపిస్తుంది. సిద్దిరామయ్య సైతం తన వారసుడి భవిష్యత్తు కోసం గట్టిగానే పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. పార్టీ కోసం కష్టపడిన సీనియర్లను పక్కనబెట్టి కొడుకుకు పెద్దపీట వేయడంపై కొందరు అసంతృప్తిగా ఉన్నారు. పెద్దల ఇలా వారసత్వ రాజకీయాలను తెరలేపితే ఎలా అని గుసగుసలాడుతున్నారు. అయితే హైకమాండ్ మాత్రం సిద్దిరామయ్యను ప్రసన్నం చేసుకోవడానికి యతీంద్రకు కీలక పదవి ఇవ్వడానికే మొగ్గు చూపుతుంది. కేబినెట్ లో ఆయనకు ఏ శాఖ కేటాయిస్తారనే దానిపై ఇప్పుడు అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. ఈ ఒక్క పదవితో సిద్దిరామయ్య వర్గంలోని అసంతృప్తి చల్లారుతుందో లేదో చూడాలి. మొత్తానికి కర్ణాటక నూతన మంత్రివర్గ ఏర్పాటు వ్యవహారం క్లైమాక్స్ సీన్ ను తలపిస్తోంది. అటు సిద్దిరామయ్య, ఇటు డీకే శివకుమార్ ఇద్దరు కూడా తమ పంతాలు వీడకుండా హైకమాండ్ పై ఒత్తిడి తెస్తున్నారు. ఎవరికి వారు తమ వర్గం వారికే కీలకమైన శాఖలు దక్కాలని పట్టుబడుతున్నారు. ఈ పంచాయతీ రేపటికల్లా ఒక కొలిక్కి వస్తుందని, అమతుల్యత తుది జాబితా విడుదల అవుతుందని భావిస్తున్నారు. తొలి దశలో ప్రమాణ స్వీకారం చేసే ఆ 10 లేదా 20 మంది లక్కీ లీడర్స్ ఎవరా అని కర్ణాటక జనం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాబోయే 5 ఏళ్ల పాటు ఈ ప్రభుత్వం ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సాగాలంటే ఈ కేబినెట్ కూర్పు చాలా ముఖ్యం. వారసత్వ రాజకీయాలు, వర్గ పోరాటాల మధ్య కాంగ్రెస్ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. హస్తినాలో మొదలైన ఈ రాజకీయ కురుక్షేత్రం బెంగళూరులో ఎలా ముగుస్తుందో తెలియాలంటే మరిన్ని గంటలు ఆగాల్సిందే.